మనమందరం నాన్ వెజ్ని తినడం ఆపేస్తే ఏమవుతుంది? ఒకసారి ఊహించుకోండి, ఈ ప్రపంచంలో ఒక్కరికైనా నాన్ వెజ్ని తినే అలవాటే లేదు. చికెన్ లేదు, మటన్ లేదు, బిర్యానీ కూడా లేదు. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ కూడా పూర్తిగా షట్ డౌన్. అందరికంటే పెద్ద షాక్ ఎవరికి ఉంటుందో తెలుసా? ఫుడ్ డెలివరీ యాప్స్కి. స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా వెజ్ ఆర్డర్లతో నిండిపోతాయి. మనమందరం మాంసం తినడం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం ప్లానెట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న కాలుష్యంలో చాలా భాగం మాంసాహారం వలనే వస్తుంది. అనేక లీటర్ల నీటిని వృధా చేస్తూ, కాలుష్యాన్ని వదులుతూ లైవ్ స్టాకింగ్ ఫార్మింగ్ భూమిని ధ్వంసం చేస్తుంది. ప్రపంచంలో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసుల్లో 15% మాంసాహారం ఫార్మింగ్ వల్లనే వస్తుంది. జంతువులు ఉద్గరిస్తున్న మిథేన్ కారణంగా గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పటికీ నాన్ వెజ్ తినేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. ఇది గ్లోబల్ వార్మింగ్కు పెద్ద సమస్యగా మారుతుంది. మనమందరం నాన్ వెజ్ తినడం ఆపేస్తే అడవులు తిరిగి మొలకెత్తుతాయి, గాలి స్వచ్ఛంగా మారుతుంది, వాటర్ వాడకం భారీగా తగ్గుతుంది, అలాగే భూమి కూల్ అవుతుంది. ఇది నిజంగా వాతావరణం మార్పుపై ఒక బిగ్ పాజిటివ్ను చేంజ్ అవుతుంది. ప్రతి సంవత్సరం 70 మిలియన్ల జంతువులను మానవుల కోసం వధించబడుతున్నాయి. మనమందరం నాన్ వెజ్ తినడం ఆపేస్తే జంతువులన్నీ స్వేచ్ఛగా తిరుగుతాయి, జంతువులకు మనం బంధువులమనే ఫీలింగ్ పెరుగుతుంది, అనవసరంగా వాటిని బాధ పెట్టాల్సిన అవసరం ఉండకపోతుంది. శాకాహారం చాలా దేశాలలో మాంసాహారం కంటే చౌకగా మారుతుంది. నాన్ వెజ్ను తినడం ఆపేస్తే మన ఆరోగ్యం ఏమవుతుంది అనుకుంటున్నారు? హార్ట్ అటాక్స్, క్యాన్సర్, కొలెస్ట్రాల్, బీపీ, డయాబెటీస్ వంటివి తగ్గే ఛాన్స్ పెరుగుతుంది. ఫైబర్ ఎక్కువ, ఫ్యాట్ తక్కువ, ఆరోగ్యం బాగుంటుంది, మంచి స్లిమ్ బాడీ, యాక్టివ్ బ్రెయిన్, మూడ్ని బెటర్ చేస్తుంది. మన ఆహార ప్రణాళిక పద్ధతులు మరింత ఆరోగ్యంగా మారతాయి. అయితే మాంసం తినకపోతే కొన్ని విటమిన్స్ను అనగా B12, ఐరన్ లాంటి విటమిన్స్ను మనం మిస్ అవుతాం. కానీ ఇవి శాకాహారంలో కూడా లభిస్తాయి. బీన్స్, పాలకూర, బాదాం, సోయా ఇవన్నీ కూడా మన శరీరానికి అద్భుతంగా పనిచేస్తాయి. అంటే నాన్ వెజ్ లేకుండానే మనం ఫిట్గా ఉండవచ్చు. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం బ్యాలెన్స్ చేస్తే చాలు. మనం నాన్ వెజ్ తినడం ఆపేస్తే కోళ్ళు పెంచే రైతులు, మేకలను పెంచే రైతులు, ఫార్మర్స్, రెస్టారెంట్లు, అలాగే బిజినెస్లు అన్నీ కోల్పోతారుగా అన్న డౌట్ వస్తుంది. కానీ అదే సమయంలో వెజిటేబుల్ ఫార్మింగ్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్, అగ్రిటెక్ కంపెనీలు బూస్ట్ అవుతాయి. కొత్త జాబ్స్, కొత్త వెజిటేరియన్ మార్కెట్లు, కొత్త రెస్టారెంట్లు, అలాగే వ్యవసాయ భూమి వృద్ధి చెందుతుంది. ఒకటి పోతే మరొకటి వస్తుంది, కానీ ప్రకృతికి నష్టం కాకుండా. ఇదంతా వింటే మీకు ఒక సందేహం రావచ్చు, నాన్ వెజ్ తినకపోతే బలహీనం అయిపోతామేమోనని. కానీ చూడండి, చాలామంది ఒలింపిక్ అథ్లెట్స్, బాడీ బిల్డర్లు, ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ కూడా వెజిటేరియన్లోనికి మారిపోతున్నారు. వాళ్ళకి ప్రోటీన్ అవసరాన్ని ప్లాంట్ ఫుడ్స్ నుంచి వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? మీరు వెజిటేరియన్ అవుతారా, లేక నాన్ వెజ్జే మీ ఫేవరెటా? కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.